నమస్తే అన్న అందరికీ అస్సలం వాలేకుమ్. సో మీ అందరికీ తెలుసు కదా, ఇది స్ప్రౌట్స్, క్యారెట్, పెసర్లు విత్తనాలు. సో ఇక్కడ ఉన్న పెసర్లు చాలామంది నా దగ్గర తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళు తినకుండా మార్నింగే, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ తినేస్తారు. అది కాక రేపు మార్నింగ్ కూడా తింటారన్నమాట. నేనేమని అంటానంటే, మళ్ళీ నా దగ్గరకు వచ్చి స్మెల్ వస్తున్నాయని అంటారు. స్మెల్ ఎందుకు వస్తున్నాయంటే అన్న, మీరు ప్యాకెట్లో పెట్టి మధ్యాహ్నం, సాయంత్రం, రేపు మర్నాడు అట్లా తినేస్తే స్మెల్ రాకుంటే ఏమొస్తాయన్న, మీరే చెప్పండి. నేనేమంటానంటే, నా దగ్గర కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి, నా దగ్గర తీసుకునే వాళ్ళకి, వాళ్ళు వస్తారు చెప్తారు స్మెల్ వస్తున్నాయని. నేనేం చెప్తానంటే, అన్న మీరు తినేస్తే మార్నింగ్ తినేయాలా, లేకుంటే మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం, రాత్రి తినాలనుకుంటే ఈ ప్యాకెట్లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, క్యారెట్, పెసలు, విత్తనాలు, ఈ మూడు కూడా ప్యాకెట్లోంచి రిమూవ్ చేసేసి స్టీల్ బాక్స్లో పెట్టేయాల. స్టీల్ బాక్స్లో పెట్టేస్తే వాసన రావు, ఓకేనా? అప్పుడు మీరు ఎప్పుడైనా తినచ్చు. అంటే మోస్ట్లీ 2 డేస్లోనే తినేయాలన్నమాట. క్యారెట్ మీకు ఎప్పుడైనా ఫ్రెష్ ఉంటుంది, పెసర్లో ఒకటి కొంచెము లేట్ అయినా కొంచెం వాసన వస్తుంది. సో ఇదందరికీ రిమైండ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసి అందరు కూడా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. సో జస్ట్ ఫర్ 10 రూపీస్ ప్యాకెట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ కమింగ్. సో కొంచెం ఇది ఆలోచించి చేస్తే మంచిదన్న, ఓకేనా? ఎవరైనా మేము కూడా బ్రతకాలా కదా, అందరు బ్రతకాలా, మీరు బ్రతకాలా, నేను బ్రతకాలా. సో బాగా ఆలోచించి చేయండి. మీరు తినాలనుకుంటే ప్యాకెట్లో రిమూవ్ చేసి ఐటమ్స్ ఒక స్టీల్ బాక్స్లో పెట్టండి. ఆ స్టీల్ బాక్స్లో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి అన్న, ఎప్పుడైనా తినచ్చు అన్న, ఓకేనా? సో థ్యాంక్ యూ అన్న. ఏమన్నా వీడియోలో తప్పుగా మాట్లాడంటే సారీ అన్న. సో థ్యాంక్ యూ అన్న, నమస్తే.